హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మీకు ఏం చెప్పబోతున్నానంటే, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే కంపల్సరీ ఈ సీక్రెట్ కోడ్స్ అండ్ ట్రిక్స్ అయితే తెలుసుకోవాలన్నమాట. అవి అయితే మీకు చాలా యూస్ఫుల్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ కోడ్స్ ఏంటి, ఆ ట్రిక్స్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో మీకు కంప్లీట్గా క్లియర్గా డీటెయిల్గా అయితే చెప్పబోతున్నాను. సో వీడియో వచ్చేసి చాలా డీటెయిల్గా క్లియర్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మీరైతే ఏం చేయాలంటే ముందుగా మీ డైలర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో డైలర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఈ విధంగా డైల్ ప్యాడ్ అనేది కనబడుతుంది కదా. ఇక్కడ స్టార్ హ్యాష్ 06# అని చెప్పేసి ఈ విధంగా టైప్ చేసినట్టయితే మీ మొబైల్లో ఉన్న IMEI నంబర్ ఏదైతే ఉంటుందో అవైతే షో కావడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే, మీ మొబైల్ ఎప్పుడైనా మీరు లాస్ట్ అయిపోయినా సరే, మీ మొబైల్ అనేది ఎప్పుడైనా మీరు కోల్పోయినా సరే, IMEI నంబర్ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి మీరు PSలో ఇచ్చినట్టయితే వాళ్ళు ఈ నంబర్ని ఉపయోగించి మన మొబైల్ ఎక్కడుందో ట్రేస్ అయితే చేస్తారనమాట. సో ఈ నంబర్ వచ్చేసి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి, ఈ కోడ్ అనేది చాలామందికి తెలియదు కాబట్టి ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి, సో అందు గురించి ఈ కోడ్ అనేది మీకు కంపల్సరీ మ్యాండటరీ ఎవరైతే మొబైల్ అయితే యూజ్ చేస్తూ ఉంటారో. సో ఈ కోడ్ని వాడి మనం ఎటువంటి మొబైల్ ఏదైతే లాస్ట్ అయి ఉంటుందో ఆ మొబైల్ని అయితే కనిపెట్టవచ్చు అనమాట. సో ఈ నంబర్ అనేది మ్యాండటరీగా ఉండాలి. నెక్స్ట్ వచ్చిన సెట్టింగ్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మన మొబైల్లో ఏవైతే సెట్టింగ్స్ ఉంటాయో, సెట్టింగ్స్ ఆప్షన్స్ ఉంటుంది కదా, అదైతే ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ కనబడుతుంది కదా. ఇక్కడ మీకు అబౌట్ ఫోన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. కొంతమందికి స్టార్టింగ్లోనే ఉంటుంది, కొంతమందికి లాస్ట్లోనే అయితే ఉంటుంది అనమాట. సో దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆల్ స్పెసిఫికేషన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆల్ స్పెక్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయాలన్నమాట. సో ఈ విధంగా ప్రెస్ చేసినాక ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కెర్నల్ వర్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట. సో ఇవి ఏంటికి సంబంధించినవి అంటే, మన మొబైల్ సంబంధించిన సిమ్ కార్డ్ అనేది కరెక్ట్ వర్క్ అవుతుందా, లేకపోతే మన మొబైల్ సంబంధించిన టచ్ స్క్రీన్ అనేది మంచిగా వర్క్ అవుతుందా, మన మొబైల్ సంబంధించిన కెమెరా అనేది కరెక్ట్ వర్క్ అవుతుందా, రిసీవర్ వర్క్ అవుతుందా, స్పీకర్ వర్క్ అవుతుందా కరెక్ట్, ఇవన్నీ చెప్పేసి ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను టచ్ అనేది మనది కరెక్ట్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒక టచ్ అయితే చేసిన. సో ఈ విధంగా మనకు ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీ మొబైల్లో ఏవైతే కార్నర్స్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేవా అని చెప్పేసి ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఎక్కడ ప్రెస్ చేసినా సరే ఈ విధంగా ఏదైతే బ్లూ కలర్లో కనబడుతుందో ఆ విధంగా అయితే షో అవుతుంది అనమాట. మన టచ్ స్క్రీన్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి ఇక్కడ నుంచి ఈ ఆప్షన్స్ ద్వారా అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, మన థర్డ్ సెట్టింగ్ దేంట్లో ఉంటుందంటే, మన మొబైల్ డైలర్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే కోడ్ చూపెడుతున్నానో ఆ విధంగానైతే ఎంటర్ చేయండి. *#67# అని చెప్పేసి ఈ విధంగా టైప్ చేసినట్టయితే మీకు అనేది ఒక EMI కోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మీ మొబైల్ సంబంధించిన కాల్స్ అనేవి ఎవరైనా వింటున్నారా లేదా అని చెప్పేసి చెక్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వాయిస్ కాల్ అనేది ఏదైతే మీకు ఫోన్ కాల్ వస్తుందో అది వచ్చేసి ఫార్వర్డ్ అవుతుందా లేదా ఫార్వర్డ్ అవుతలేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక ఫోన్ కాల్ అనేది ఫార్వర్డ్ అయినట్టు చూపెడుతుంది అనుకోండి అక్కడ వాయిస్లో, సో మీరు ఇక్కడ ఈ కోడ్ ద్వారా ఈ ఏదైతే #002# అని చెప్పేసి ఉంది కదా, ఈ కోడ్ని వాడి మీరు వచ్చేసి డిసేబుల్ అయితే చేసుకోవచ్చు. మీ కాల్స్ ఏవైతే ఉంటున్నాయో వేరే అవతల పర్సన్కి ఫార్వర్డ్ అవుతున్నట్టు అక్కడ షో అవుతుంది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ కోడ్ ఏదైతే ఉంటుందో ఇది ఎంటర్ చేసి మీరైతే పర్మనెంట్గా దాన్ని డిసేబుల్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, కాల్ ఫార్వర్డింగ్ సర్వీస్ హ్యాస్ బీన్ డిసేబుల్డ్ అని చెప్పేసి పడ్డది కదా. సో ఈ విధంగా మీకు ఏవైతే ఫోన్ కాల్స్ వస్తున్నాయో వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి చెకింగ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా దాన్ని డిసేబుల్ కూడా చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మీకు చెప్పాలనుకున్న 3 సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో, మెయిన్ ఇవి ఇంపార్టెంట్ కాబట్టి మొబైల్ వాడుతున్నట్టయితే. సో ఇవైతే ఎప్పుడో ఒకసారి మనకు లైఫ్లో అయితే ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. మన మొబైల్ వాడుతున్నట్టయితే ఇప్పుడే జరగవచ్చు మీకు ఈ సంఘటన, లేకపోతే మీ మొబైల్ అనేది ఇప్పుడే పోవచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. అదేవిధంగా మీకు కాల్ ఫార్వర్డింగ్ సంబంధించిన సెట్టింగ్స్ అనేది చేంజ్ కావచ్చు కాబట్టి ఎప్పుడైనా సరే మీకు ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి, సో కంపల్సరీగా ఈ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే మీరు కంపల్సరీగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అందు గురించే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి, సో కంపల్సరీ ఫాలో అప్లో అయితే ఉండండి. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. అదేవిధంగా ఫ్రెండ్స్, మీకు ఏదైతే టాపిక్ సంబంధించి డౌట్ ఉందో అది కూడా మన కామెంట్లో అయితే తెలియజేయండి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో అదేవిధంగా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.